హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫీచర్ సెలెక్షన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. సో వాట్ ఈస్ ఫీచర్ సెలెక్షన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వై ఫీచర్ సెలెక్షన్? టూ మెనీ ఫీచర్స్ కెన్ రిడ్యూస్ మోడల్ పర్ఫార్మెన్స్. సో ఎక్కువగా ఫీచర్స్ ఉంటే ఏం జరుగుతుందంటే మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా మనం మోడల్ ఏదైనా మిషన్ లెర్నింగ్ మోడల్ ఫిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఇప్పుడు ఫీచర్స్ అంటే ఫీచర్స్ అన్నా లేకపోతే వేరియబుల్స్ అన్నా లేకపోతే కాలమ్స్ అన్నా ఏదైనా సరే ఒకటే. సో ఏం జరుగుతుందంటే ఎక్కువగా కాలమ్స్ ఉన్నప్పుడు అది అన్నెసెసరీ కాలమ్స్ ఉంటే అది మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిస్తుంది. సో దానికి అవసరమైన కాలమ్సే మనం ఉంచుకోవాలి. ఆ అవసరమైన కాలమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనం ఫర్దర్గా చూద్దాం. సో ఫ్యూయర్ మోర్ రిలవెంట్ ఫీచర్స్ లీడ్ టు బెటర్ మోడల్స్. సో ఇదే చెప్తుంది. ఫ్యూయర్ మోర్ రిలవెంట్. సో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో లేకపోతే ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఒకదానికొకటి రిలవెంట్ గా ఉన్నాయా లేదా, మోర్ రిలవెంట్ ఫీచర్స్ లీడ్ టు బెటర్ మోడల్స్. సో రిలవెంట్ గా ఉన్న ఫీచర్సే బెటర్ మోడల్స్ కి లీడ్ చేస్తాయి. సో బెటర్ మోడల్స్ ఇస్తాయి. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం చూస్తే స్టూడెంట్, అవర్ స్టడీడ్, నంబర్ ఆఫ్ సిబ్లింగ్స్, టెస్ట్ స్కోర్, ఈ నాలుగు నాలుగు కాలమ్స్ అనుకోండి. ఇక్కడ టెస్ట్ స్కోర్ కి సంబంధించి ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత అవర్ స్టడీస్, ఎంతసేపు చదివాడో అది ఇంపార్టెంట్. దీని మీద ఈ రెండింటి మీద ఆధారపడే టెస్ట్ స్కోర్ అనేది ఉంటుంది, ఎన్ని మార్కులు వచ్చినాయి. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్, సిబ్లింగ్స్ తో మనకేం పని, అసలు అవసరం లేదు కదా. నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ అనేది అసలు ఏ విధమైన ఇంపాక్ట్ చూపించదు ఈ డేటా సెట్ మీద, ఈ డేటా మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపించదు. సో అలాంటి కాలం ఉంటే ఎంత లేకపోతే ఎంత మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేసేస్తాం. సో మనం ఎప్పుడైనా సరే మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసే ముందల ఫస్ట్లీ ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్. అవసరం లేకపోతే తీసేస్తే మనకే మంచిది, మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో మెథడ్స్ ఫర్ ఫీచర్ సెలెక్షన్: రిమూవింగ్ ఇర్రెలవెంట్ ఫీచర్స్, ఎగ్జాంపుల్ ఐడి నెంబర్స్. సో ఇక్కడ డేటా సెట్ బట్టి మనం మాట్లాడితే ఫీచర్ సెలెక్షన్లో రిమూవింగ్ ఇర్రెలవెంట్ ఫీచర్స్ ఇక్కడ చూద్దాం. కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, లాస్ట్ పర్చేస్ డేట్, టోటల్ స్పెండింగ్, మొత్తం మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేసాడు, రిమూవింగ్ ఇర్రెలవెంట్ ఫీచర్స్. ఇది మనకు అవసరం లేదు, ఇర్రెలవెంట్ అంటున్నారు. రిలవెంట్ గా ఉన్నా సరే దీని వల్ల మనకి డేటా అనాలిసిస్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది కదా. కస్టమర్ ఐడి C001, C002 ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ అన్నది టోటల్ స్పెండింగ్ కి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. లాస్ట్ పర్చేజ్ డేట్, ఎప్పుడు కొన్నాడు, అప్పుడు కొన్నప్పుడు ఎంత కొన్నాడు, సో ఈ విధంగా ఇది ఉపయోగపడుతుంది. దాని తర్వాత యూజింగ్ స్టాటిస్టికల్ మెథడ్స్, ఎగ్జాంపుల్ కొరిలేషన్. సో కొరిలేషన్ యూస్ చేసి కూడా ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో కూడా తీసేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కొరిలేషన్ వేసాం దేనికి, ఏజ్కిను టోటల్ స్పెండింగ్కి. ఏజ్ అనే ఒక కాలం ఉంటే దానికిను టోటల్ స్పెండింగ్ వేసాం. సో ఏజ్ని బట్టి ఎంత ఖర్చు చేస్తున్నారు, ఏజ్ని బట్టి ఇప్పుడు యంగ్ ఏజ్లో కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తారు కదా ఓల్డ్ ఏజ్ కన్నా. సో ఆ విధంగా మనం ఏజ్ని బట్టి కూడా చెప్పొచ్చు. సో దానికి దీనికి కొరిలేషన్ ఎంత ఉంది, 0.6. సో 0.6 అంటే పాజిటివ్ కొరిలేషన్. 0 నుండి 1 మధ్యలో ఉంటే పాజిటివ్, -1 to 0 ఉంటే నెగిటివ్ కొరిలేషన్, 0 ఉంటే నో కొరిలేషన్. దాని తర్వాత కొరిలేషన్ డేస్ సిన్స్ లాస్ట్ పర్చేస్ టోటల్ స్పెండింగ్ -0.8. సో లాస్ట్ పర్చేస్ డేట్ కి దాని తర్వాత టోటల్ స్పెండింగ్ కి అయితే ఈ రెండిట్లకి నెగిటివ్ కోరిలేషన్ ఉంది. సో నెగిటివ్ కోరిలేషన్ ఉంటే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదని. ఇప్పుడు దీనివల్ల దీనికి ఉపయోగం లేదు అంతగాని. సో ఇది ఉన్నా లేకపోయినా పెద్దగా ఫరక్ పడేది ఏం లేదు కాబట్టి ఈ కొరిలేషన్, ఈ నెగిటివ్ కొరిలేషన్ లో ఉన్నదాన్ని, లాస్ట్ పర్చేస్ డేట్ ని మనం అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. కానీ పాజిటివ్ కొరిలేషన్ లో ఉన్నది ఇంపాక్ట్ చూపిస్తుంటది. ఈ డేట్ ఆఫ్ బర్త్ కాలం నుండే మనం ఏజ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, పాజిటివ్ కొరిలేషన్ ఉంది కాబట్టి టోటల్ స్పెండింగ్ మీద. దీన్ని అయితే ఉంచుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫీచర్స్ ఎక్స్ట్రాక్షన్. సో ఇందాక మనం లాస్ట్ వేరియబుల్లో డేట్ ఆఫ్ బర్త్ నుండి మనం ఏజ్ని అయితే తీస్తామని చెప్పాం కదా. ఇక్కడ అదే క్రియేటింగ్ క్రియేట్స్ న్యూ మీనింగ్ఫుల్ ఫీచర్స్, ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ టు ఏజ్. సో ఎలా తీస్తామంటే ఇప్పుడు 1990 నుండి 5th మంత్ 15th డేట్, ఓకే, ప్రజెంట్ డేట్ ఎంత ఉందో చూసి దీంట్లో మైనస్ చేస్తే మనకైతే ఇయర్స్ వచ్చేస్తాయి కదా. సో దాన్ని బట్టి అతని ఏజ్ ఎంతో చెప్పేయచ్చు. దానికోసం మనం కొత్త కాలమ్స్ క్రియేట్ చేస్తాం, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ లో నుండే కొత్త ఫీచర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో అంటే ఉన్న వేరియబుల్స్ లో నుండే ఒక కొత్త వేరియబుల్ అనే ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఈ విధంగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ నుండి మనం ఏజ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత దాంట్లో ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫీచర్ సెలక్షన్ లో ఇన్ ఏ సేల్స్ డేటా సెట్
రిమూవింగ్ కస్టమర్ ఐడి బట్ కీపింగ్ పర్చేస్ హిస్టరీ. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఐడి మనం చూసాం, దీనివల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి రిమూవ్ చేసాం. దాని తర్వాత బట్ కీపింగ్ పర్చేస్ హిస్టరీ. ఈ పర్చేస్ హిస్టరీ ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే సేల్స్ డేటా లో ఇప్పుడు ఏదైనా స్టోర్ ఉంది, వాళ్ళు ఆ పర్చేస్ హిస్టరీ ఉంచుకోవడం వల్ల ఇంతకు ముందు ఈ కస్టమర్స్ ఏ కస్టమర్స్ ఏమేమి కొన్నారు, సో మనం కొత్తగా ప్రొడక్ట్స్ ఏమైనా లాంచ్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేయడానికి, అంటే వాళ్ళతో కొనిపించడానికి ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ వాడాలి, ఇవన్నీ ఈ పర్చేస్ హిస్టరీ ద్వారా వాళ్ళు చేస్తారు. సో కస్టమర్ ఐడి ఏ విధంగానూ ఉపయోగపడదు, బట్ పర్చేస్ హిస్టరీ ఉపయోగపడుతుందిగా ఫర్దర్ గా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి. సో అందుకే ఈ సేల్స్ డేటా సెట్ వాళ్ళు కస్టమర్ ఐడిని తీసేసి పర్చేస్ హిస్టరీని ఉంచుకోవచ్చు. సో ఇదే ఫీచర్ సెలెక్షన్ అండ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. ఫీచర్ సెలెక్షన్ అండ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఈ విధంగా మనకు ఉంటుంది. సో దట్స్ ఇట్.